అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వినోదస్ వరల్డ్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో టమాటా పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మనకు ఇప్పుడంటే టమాటాలు 10 రూపీస్ కేజీ దొరుకుతున్నాయి, కానీ ఇంకొక 1 మంత్ అట్లా అయిందనుకోండి 100 రూపీస్ కేజీ కూడా పెట్టి తెచ్చుకోవాల్సిందే. సో అప్పుడు ఇలా టమాటా పొడి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, దీన్ని వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏ కర్రీలోకి వేసుకున్నా కూడా సూపర్ అండ్ టేస్ట్ పర్ఫెక్ట్ అండి. అప్పుడు అంతంత రేటు పెట్టి టమాటాలు తెచ్చి కర్రీ చేసే బదులు ఇలా ఇప్పుడు 10 రూపీస్ కాబట్టి ఎన్ని కేజీలైనా టమాటాలు తీసుకొచ్చుకొని కొంచెం ఓపిక తెచ్చుకొని ఇవన్నీ నేను చెప్పిన విధంగా చేసుకొని పొడి ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, మనీ సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. పైగా అంతంత రేటు పెట్టి టమాటాలు కొనాలా అని మనసు లాగేయకుండా ఉంటుంది కదా. మాలాంటి వాళ్ళకైతే ఇది కంపల్సరీ అండి. ఎందుకు అంటే నేను కంపల్సరీగా ఏ కర్రీలో అయినా టమాటా లేనిది నాకు అస్సలకి కర్రీ చేయబుద్ధి కాదండి. నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? టమాటా లేకుండా కర్రీ చేయాలంటే నచ్చదు కదా. సో ఇక లేట్ చేయకుండా సుత్తి కొట్టకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ టమాటా పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. కచ్చపచ్చగా దంచింది నాకు ఇంత వచ్చింది, కొంచెం మెత్తగా కూడా చేశానండి. 2 విధాలుగా అయితే చేసి అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను. సో లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా టమాటాలను అయితే తీసుకోవాలండి. టమాటా పొడి చేయడానికి నేనైతే 2 కేజీల టమాటాలతో అయితే చేస్తున్నాను. చూడండి, టమాటాలు ఈ పొడి చేసేటప్పుడు మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. టమాటాలు పండని విధంగా ఉంటే సరిపోతుందండి. చూడండి, ఈ మాదిరిగా ఉండాలన్నమాట మనకు. అలా అయితేనే మనకు ఈ పొడి దాదాపు 1 ఇయర్ దాకా స్టోర్ చేసుకున్నా ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ టమాటాలని ముందుగా శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన టమాటాలన్నీ ఒక బౌల్లో వేసేసుకోండి. ఇలా వేయడం వల్ల దీంట్లో ఉన్న వాటర్ అంతా కిందికి వడలిపోతాయి. కాసేపటి తర్వాత టమాటాలని ఒక ఫ్రెష్ క్లాత్తో ఇలా తుడుచుకొని వేరే ఒక బౌల్లో వేసేసుకోవాలండి. పదన అనేది అస్సలకే ఉండకూడదు. టమాటాలన్నీ తుడుచుకున్నాం కదండి. ఇప్పుడైతే వీటిని ఏ విధంగా కట్ చేసి ఎండకు ఆరబెట్టాలో చూపిస్తాను. ముందుగా టమాటా తీసుకొని దానిపైన ఇలాంటిది ఉంటుంది కదండి, ఇది మనం అసలు తినకూడదు. ఎందుకు అంటే ఇది తినడం వల్ల స్టోన్స్ అనేవి వస్తాయంట. కంపల్సరిగా మనం కర్రీ చేసుకున్నా లేదు అంటే ఇలా పొడి చేసి పెట్టుకున్నా ఇలాంటివి అస్సలకే యూజ్ చేయకూడదండి. ఇది పక్కన పడేసేయాలి. ఇప్పుడు వచ్చేసి ఇలా ఉంది కదా టమాటా, దీన్ని అయితే నేను 2 విధాలా కట్ చేయడం చూపిస్తానండి. చూడండి, ఇలా ఈ మాదిరిగా రౌండ్ షేప్లో అన్నీ ఈక్వల్గా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకు తొందరగా డ్రై అవ్వడానికైతే ఈజీగా అయిపోతుంది అన్నమాట. తొందరగా ఎండకైతే ఎండిపోతుంది. కొంతమంది వీటిలోని సీడ్స్ కూడా తీసేస్తారు. మీకు సీడ్స్ వద్దు అనుకుంటే తీసేయండి. కాకపోతే నేను సీడ్స్ ఉండగానే ఇట్లా కట్ చేస్తున్నాను. మరి సీడ్స్ తీసేసామనుకోండి కొంచెం పుల్లగా అనిపించేది కదా మనకు టమాటా వచ్చేసి. ఇలా రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు, లేదు రౌండ్గా వద్దు ఇంకా తొందరగా మనకు ఆరిపోవాలి అనుకున్నారనుకోండి, ఇవి ఉల్లారాలి అనుకుంటే ఇలా సన్నగా చూడండి. మనకి ఎలా కట్ చేస్తే ఏముందండి, మనకు తొందరగా ఇవి ఆరిపోయి మనం పొడి చేసుకోవాలి. అది మెయిన్గా సమ్మర్లోనే ఇలాంటివి చేసి పెట్టుకున్నాం అనుకోండి,
మనకు వానాకాలంలో ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. చూడండి, టమాటాలు అయితే నేను 2 విధాలుగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను కదా. వీటిని అయితే ఒక క్లాత్ పైన కానీ లేదు అంటే ఏదైనా కవర్ పైన కానీ ఎండకైతే పెట్టేసుకోవాలండి. నాకైతే 3 ప్లేట్లలో వచ్చింది. ఇందులో కాసిన ఎక్కువ అయ్యాయి. మొత్తం 4 ప్లేట్లు వస్తాయి. ఈ ప్లేట్లతో సహా పెట్టేద్దాం అనుకుంటున్నాను. లేదు అనుకోండి, తొందరగా డ్రై అవ్వాలి అంటే మాత్రం చెప్పాను కదా, ఏదైనా క్లాత్ కానీ కవర్ కానీ వేసేసి మనకైతే ఎండకైతే పెట్టేసేయండి. కంపల్సరీగా ఇవి ఒక 4-5 డేస్ అయితే పడుతుందండి డ్రై అవ్వడానికి. నేను మళ్ళీ డ్రై అయిన తర్వాత మీకైతే వీడియో చూపిస్తానండి. ఎండలో అయితే ఆరబెట్టేశాను. అన్ని ముక్కలు కోస్తే చూడండి ఎన్ని అయిపోయినాయో ఎండకు. ఒక 2 రోజులు పట్టుద్ది. 2 రోజులు అయితే పూర్తిగా డ్రై అయిపోతాయి ఇవి. చూడండి, టమాటా వక్కలు అయితే మనకు ఆల్మోస్ట్ అయితే ఎండకు ఎండిపోయాయి కదా. ఇప్పుడు వీటన్నింటిని అయితే కొంచెం కొంచెంగా మిక్సీ అయితే పట్టుకుందాము. కచ్చాపచ్చగా చేసుకున్నా పర్లేదు, లేదు అంటే పొడిలాగా కూడా చేసుకోవచ్చండి. సో నేనైతే మిక్సీ అయితే పడుతున్నాను ఇప్పుడు. చూడండి, ఈ మాదిరిగా పొడి చేసుకున్న దీన్ని అయితే ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకు టమాటాలకు ఎక్కువ రేట్ ఉన్నప్పుడు వీటినైతే ఈ పొడినైతే మనం ఏ కర్రీ వండినా కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన తీసుకున్న ఈ టమాటా పొడి కొంచెం వేడిగా ఉంటుంది కదండి, దీన్ని కాసేపు చల్లారనివ్వాలి. ఎందుకంటే మిక్సీ పట్టుకుంటాం కాబట్టి ఎలాగో వేడి ఉంటుంది కదండి, అందుకు ఇది కొంచెం చల్లారిన తర్వాత ఏదైనా బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోండి. అన్నట్టు మన టమాటా పొడి ఎలా ప్రిపేర్ చేశానో నాకైతే కామెంట్ అయితే చేయండి. మీరు కూడా లేట్ చేయకుండా వెళ్ళి ఈ టమాటా పొడి ప్రిపేర్ అయితే చేయండి. సో మన వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్లో కనుక కిచెన్ టిప్స్ అండ్ వంటకాలు ఏవైనా మీకు కావాలి అంటే కామెంట్ అయితే చేయండి. అవి నేనైతే వీడియో చేసి అయితే మీకైతే చూపిస్తానండి. సో మన ఛానల్ని ఎప్పుడు ఇలాగే ఫాలో అవుతూ నన్నైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఉంటా మరి మరొక వీడియోతో మీ ముందుకు. మీ వినోదాస్ వరల్డ్.